మన దేశంలో జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా బలం లేనప్పుడు బలాన్ని అరువుగా తెచ్చుకొని విజయం సాధిస్తున్నారు. అలాగే విజయం సాధించిన తర్వాత పాలనకు కావాల్సిన ధనము చేతిలో లేకపోవడం వల్ల అప్పుగా తెచ్చుకుంటున్నారు. మన దేశంలో ఇతర దేశాలకు వెళ్ళి, మన దేశం అయితే ఇతర దేశాలకు వెళ్ళి అప్పుగా తెచ్చుకుంటున్నారు. మన రాష్ట్రం అయితే ఇతర రాష్ట్రాలతో కానీ వేరే వేరే కంపెనీలతో కానీ మన దేశం దగ్గరే అప్పుగా తెచ్చుకుంటున్నారు. అరువు తెచ్చుకోవడము తప్పు కాదు. మన దగ్గర బలం లేనప్పుడు అరువు తెచ్చుకొని విజయం సాధించవచ్చు. మన దగ్గర ధనము చాలినప్పుడు అప్పు తెచ్చుకొని విజయం పాలన సక్రమంగా చేసుకోవచ్చు. కానీ అప్పు తెచ్చిన ధనాన్ని ప్రజలకు తెలియపరచాలి. పలాని వాళ్ళు ఖర్చు పెడుతున్నామని కనిపించాలి. ఆ ఖర్చు, అప్పు తెచ్చిన ఖర్చు ప్రజలకు కనిపించాలి. ఇటు 5 కోట్ల మందికి కనిపించాలి. దేశంలో భారతీయ జనతా పార్టీ చేసిన అప్పు కూడా 150 కోట్ల మందికి కనిపించాలి. ఎందుకంటే మీకు అరువు తెచ్చుకున్న, మీకు అధికారం వచ్చింది, అరువు తెచ్చుకున్న బలంతో అధికారం వచ్చింది. అప్పుడు కనిపిస్తుందిగా, మీ అధికారం కనిపిస్తుంది కదా ప్రజలకి. ఇక్కడ అంతే, కూటమి 3 పార్టీలు కలిపి అధికారాన్ని తెచ్చుకున్నాయి కనిపిస్తుంది. అలాగే తెచ్చుకున్న అప్పు, ఆ ధనం ఏమవుతుందో ప్రజలకు కనిపించాలి, తెలియజెప్పాలి. అంతేగాని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని కానీ, మీరు ప్రతిపక్షాలు ఒక మాట అంటే మీరు 4 మాటలు అంటే అది సమంజసంగా ఉండదు. వైసీపీ కూడా మంచి చేయాలనే సంకల్పం ఉంటే వైసీపీ కూడా ఏ పార్టీతోనే కలవచ్చండి. మీరు కమ్యూనిస్ట్తో కలిసి పోటీ చేయండి, లేకపోతే ఆపుతో కలిసి పోటీ చేయండి, మీకు నచ్చిన పార్టీతో కలిసి పోటీ చేయండి, తప్పేమీ లేదు. మీరు విజయం సాధించి ప్రజలకు మంచి చేయండి, తప్పేమీ లేదు. అరువు తెచ్చుకొని విజయం సాధించడంలో తప్పు లేదు. ప్రజాపాలనకు అప్పు తెచ్చుకోవడంలో తప్పు లేదు. కాబట్టి నీతి నిజాయితీ ఉండాలి. నీతి నిజాయితీతో ఉండి పాలన సక్రమంగా ఉంటే 5 కోట్ల మంది ఆశీర్వదిస్తారు. దేశంలో అయితే 150 కోట్ల మంది ఆశీర్వదిస్తారు. అరువు తెచ్చుకోవడం, అప్పు తెచ్చుకోవడం, బలం లేనప్పుడు అప్పు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నాకు బలం చాలదు, వేరే వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తారు. నేను వాళ్ళతో దెబ్బలు తిరగకుండా ఆడి బలం ఏంటో గమనించి వేరే వాడిని తీసుకొచ్చుకొని నిరూపించుకుంటాను కదా. అప్పుడు అవమానం జరగకుండా ఉంటది. కాబట్టి గెలుపుకైనా పాలనకైనా అరువు తెచ్చుకోవడం మంచిదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు తాతా సుబ్రహ్మణ్యం, రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.